అవుగాని బండి నడిపేటోళ్ళు ఏం చేయాలోల్లా మంచిగా నెత్తి మీద హెల్మెట్ పెట్టుకోవాలి కదా. మరి కారు నడిపేటోళ్ళు ఏం చేయాలి? చక్కగా సీటు బెల్ట్ వేసుకొని నడుపుకోవాలి, లేకుంటే మాత్రం అసలుకే మోసం వస్తుంది. మరి బస్సు నడిపేటోళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పురోలా? బస్ డ్రైవర్లా? అవుగాని వాళ్ళు ఏం చేస్తారబ్బా, షాయి తాగుతారు గంతే. చూసిరా వాళ్ళకు సెపరేట్గా సీటు బెల్ట్ లాంటివి ఏం లేవు కదా అనిపిస్తుంది కదా. కానీ ఒక ఊర్లే ఇప్పుడు బస్సు డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకొని నడుపుతుర్రోలా. అరే అవంటే ఆ హెల్మెట్లు పెట్టుకున్నాడు గదేం రోగము గదేం తెలివి అంటారా? మరి వాళ్ళు తెలివి మంతులో తెలివి లేని వాళ్ళు మీరే చూద్దురటరారి. చూడరే చూసిర్రా, హెల్మెట్ పెట్టుకున్నాడు బస్సు డ్రైవరు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని బస్సు నడుపుతాడు. ఏ డ్రైవర్ సాబ్కు తెలియలేదు కావచ్చు, బస్సులు ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు ఎవరన్నా అని అనుకుంటారు కదా. కానీ వీళ్ళే తెలివి మంతులు. ఎట్లా అంటే భుజారం అంతా భారత్ బంతు కదా. మీ దిక్కు బంద్ నడిచిందా? అసలు ఆడ నడిచింది కానీ బస్సులు బండ్లు అన్నీ నడిచినాయి. అయితే అటు పశ్చిమ బెంగాల్ దిక్కు బంద్ జర గట్టిగా నడుతుందోళ్ళ. ఆడ ఎర్ర జెండా పార్టీ ఎక్కువనే ఉండే కదా అందుకే. అయితే ఓ దిక్కు భారత్ బంద్ అని కార్మిక సంఘ పోలు, ఇంకో దిక్కు బంద్ లేదు గింది లేదని సర్కారు వాళ్ళు తగా ఫోర్ నడిచింది. ఇక సర్కారేమో బస్సులు నడిపించే పని పెట్టుకున్నారు. మరి బందుకు వినిపించిన వాళ్ళు రాళ్ళెత్తే ఎట్లా? అందుకే ఇట్లా హెల్మెట్లు పెట్టుకొని బస్సులు నడుపుతున్న వాళ్ళ చూసినావా. భారత్ బంద్ లాస్ట్కు బస్సు డ్రైవర్లతోనే కూడా హెల్మెట్లు పెట్టుకునేటట్టు చేసింది. ఇప్పుడు